బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గౌలీదొడ్జి టీఎన్జీఓస్ కాలనీలో ఓ యువకుడు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు ఒకరేనా లేదా ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారా అనే కోణంలో సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గౌలీదొడ్జి టీఎన్జీఓఎస్ కాలనీలో ఓ యువకుడు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు ఒకరేనా లేదా ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారనే కోణంలో సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గౌలీదొడ్జి టీఎన్జీఓఎస్ కాలనీలో యువకుడు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ హెచ్టీఎఫ్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు ఒకరేనా లేదా ముఠాగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారనే కోణంలో సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.